ఓకే అండి, మనం ఇప్పుడు టూల్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆల్రెడీ 3 టూల్స్ గురించి అవడం జరిగింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ 2 టూల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ రిపుల్ ఎడిటింగ్ టూల్ అలాగే రోలింగ్ ఎడిటింగ్ టూల్ అనేది 2 ఉండడం జరిగింది. మీకు ఇంతకు ముందే ఆల్రెడీ చెప్పడం జరిగింది ట్రిమ్ అనే ఆప్షన్. నేను ఇక్కడ 2 వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ ఈ 2 వీడియోస్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ 5 సంఖ్య రావడం జరిగింది. ఈ 5 దాటిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చి బ్లూ రావడం జరిగింది, 4 రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ట్రిమ్ టూల్ గురించి మీకు నేను చెప్పాను ఆల్రెడీ. ట్రిమ్ టూల్ చేసినప్పుడు ఏమైంది, మధ్యలో మీకు గ్యాప్ అనేది రావడం జరిగింది. మనం ఎప్పుడైనా ఏదైనా వీడియోని ట్రిమ్ చేసినప్పుడు. ఓకే, నేను మామూలుగా చేశాను. ఓకే, ఇప్పుడు ఈ గ్యాప్ని ఇలాగా మధ్యలో రాకుండా ఉండడానికి ఏంటంటే, డైరెక్ట్గా మనం ఏదైనా 2 వీడియో క్లిప్స్ని అటు ఇటు మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే రిపుల్ ఎడిటింగ్ టూల్ని ఉపయోగిస్తాం. ఈ రిపుల్ ఎడిటింగ్ టూల్ని ఉపయోగించి చూడండి, ఇది చివరన మీకు ఎంత ఉంది, డ్యూరేషను 48 ఎంతో ఉంది. ఓకే, డ్యూరేషన్. ఇప్పుడు నేను రిపుల్ ఎడిటింగ్ టూల్ని ఉపయోగించి ట్రిమ్ చేస్తున్నాను. చూడండి, ట్రిమ్ చేసినప్పుడు ఏమైంది, మీకు ఈ డ్యూరేషన్ అనేది తగ్గింది. అలాగే మీకు ఇక్కడ ఇది ఎడిటింగ్ అయింది. ఏంటి, ఈ క్లిప్పింగ్ కొంచెం అటు జరిగింది. అలాగే ఈ నెక్స్ట్ క్లిప్పింగ్ మట్టికి డైరెక్ట్గా మనకి 4 నుంచి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 రావట్లేదు, ఇక్కడ 6 వచ్చింది ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, ఎడిటింగ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అండూ చేస్తున్నాను. మీకు అర్థమైనట్టు ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ కట్ అయింది, వీడియో క్లిప్ అనేది కట్ అవ్వడం జరిగింది మీకు. అలాగే ఇక్కడ ఇప్పుడు రిపుల్ ఎడిటింగ్ టూల్ అనేది అవ్వడం జరిగింది కదా. ఇప్పుడు రోలింగ్ ఎడిటింగ్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. ఈ రోలింగ్ ఎడిటింగ్ టూల్ వచ్చి మనం ఇలా మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ టైం డ్యూరేషన్ మట్టికి తగ్గలేదు. ఓకే, కానీ ఇక్కడ మట్టికి వీడియో కట్ అవ్వడం జరిగింది. ఈ నెక్స్ట్ వీడియో ఉంది కదా, ఈ నెక్స్ట్ వీడియోని ఇటు పక్కకు డ్రాగ్ చేసింది. ఓకే, ఇటు పక్కన ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇంకా వీడియో క్లిప్పింగ్ మిగిలి ఉందనుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఇందాక 4 రావడం జరిగింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, 10, 9. సో మీకు ఇలాగా 2 వీడియో అంటే ఈ వీడియో క్లిప్పింగ్ ఉన్న ముందుకి జరిగింది. ఇక్కడ ఇందాక ఏం జరిగింది చూడండి, అండూ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ 4. ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని ఎలా ముందుకు జరుపుతున్నాను, ఏమైంది, ఇక్కడ 6, 7 అనేది రావడం. అంటే ఏంటి, ఈ వీడియో క్లిప్పింగ్ అనేది కొంచెం ఇలా జరిగింది. అలాగే ఇక్కడ వీడియో ఏమైంది, ఈ వీడియో ఇక్కడ బ్లాక్ కలర్తో ఉన్నది కట్ అవ్వడం జరిగింది. ఓకే, కట్ అయ్యి ఈ వీడియో కొంచెం ముందుకి డ్రాగ్ అవ్వడం జరిగింది. ఓకే, అదే అండూ చేస్తున్నాను. అదే ఈ రిపుల్ ఎడిటింగ్ టూల్ అయితే, ఈ రోలింగ్ ఎడిటింగ్ టూల్ అర్థమైంది కదా. అదే రిపుల్ ఎడిటింగ్ టూల్ అనుకోండి, కట్ అవ్వదు, డైరెక్ట్గా కట్ అయిపోతుంది. ఈ పక్కన ఉన్నదే మూవ్ చేయదు. ఇందాక చూడండి, ఇప్పుడు 4 చూపిస్తుంది. ఓకే, సో ఇది రిపుల్ ఎడిటింగ్ టూల్కి రోలింగ్ ఎడిటింగ్ టూల్కి ఉన్న వ్యత్యాసం అన్నమాట. ఓకే, సో మీరు ఒక 2 వీడియో క్లిప్స్ని, ఏదైనా 2 వీడియో క్లిప్పింగ్ తీసుకుని దాన్ని మీరు ఒకసారి ప్రాక్టికల్ వర్క్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇంతవరకు నేను ఏదైతే ట్యుటోరియల్స్ చేశానో అవన్నీ సాఫ్ట్వేర్స్ వైజ్గా ప్లేలిస్ట్లో మీకు లభ్యమవడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో నేను సాఫ్ట్వేర్స్ వైజ్గా ఏ సాఫ్ట్వేర్కి ఆ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్ చెప్పినప్పుడు దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి.